హైదరాబాద్ లో మానవ అక్రమ రవాణా పేరిట సైబర్ మోసం జరిగింది. 75 ఏళ్ల ఓ వృద్ధురాలు మోసపోయింది. మీ భర్తపై హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేశామని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే 2 కోట్లు చెల్లించాలన్నారు. ఆధార్, వీసా వివరాలు చెప్పి వృద్ధురాలను నమ్మబలికారు. దీంతో 4 రోజుల్లో 2 కోట్ల రూపాయలను చెల్లించింది. చివరకు మోసపోయానని గ్రహించి ఆ వృద్ధురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ లో మానవ అక్రమ రవాణా పేరిట సైబర్ మోసం జరిగింది. 75 ఏళ్ల ఓ వృద్ధురాలు మోసపోయింది. మీ భర్తపై హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేశామని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే 2 కోట్లు చెల్లించాలన్నారు. ఆధార్, వీసా వివరాలు చెప్పి వృద్ధురాలను నమ్మబలికించారు. దీంతో 4 రోజుల్లో 2 కోట్ల రూపాయలను చెల్లించింది. చివరకు మోసపోయానని గ్రహించి ఆ వృద్ధురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.